వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఘంటసాల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులకు యోగాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి బోలం అర్జునరావు గ్రామస్తులకు యోగా చేసే విధానాన్ని గురించి అవగాహన కల్పించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని, యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రామసముద్రం మండలం ఎర్రబోయినపల్లిలో టీడీపీ నేత మాజీ సర్పంచ్ వెంకటప్పపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఖండించారు. మహిళా పంచాయతీ విషయంపై ఇరు వర్గాలు ఘర్షణ పడి కొట్టుకున్న విషయం తెలిసిందే. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ వెంకటప్ప తదితరులను ఎమ్మెల్యే పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వైసీపీ వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎంపీపీ టీవీ రాజారాం చెప్పారు. మాడుగుల బస్టాండ్ వద్ద ఎండీఓకే అప్పారావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. అనంతరం బస్టాండ్లో మానవహారం ఏర్పాటు చేసి యోగాపై నినాదాలు చేశారు. తదుపరి బస్టాండ్ నుంచి సంత మార్కెట్ మీదుగా గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తాను క్యాన్సర్ బారిన పడినట్లు కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తాజాగా స్పందించారు. తనకు క్యాన్సర్ రాలేదని, వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్ప మరే ఇబ్బందులు లేవన్నారు. కొడుకు గిరి తనను బంధించారన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. తాను రోజు ప్రజలను కలుస్తూ ఉన్నానని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ముద్రగడ తెలిపారు. యోగా పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని మండల పరిషత్ ఈవో ఆర్డీజే ఆనందరావు తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు మానవహారాన్ని చేపట్టామని వివరించారు. యోగాతో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరడం జరుగుతుందని వివరించారు. ప్రతిరోజు 1 గంట వ్యవధిని యోగాకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి పేర్కొన్నారు. కాకినాడ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో షైనింగ్ స్టార్స్ పేరుతో 10వ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాత భవిష్యత్తు సంబంధించి మార్గం ఏర్పడుతుందని తెలిపారు. పెనుగొండ నుండి కంతేరు వరకు ఉన్న రోడ్డు చాలా దయనీయ స్థితిలో ఉంది. పెద్ద గోతులు ఉండడంతో పాటు కొన్ని చోట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల పెనుగొండ నుండి కాకిలేరు పంచాయతీ వరకు రోడ్డును పునర్నిర్మించారు. మిగతా భాగాన్ని తక్షణమే మరమ్మతు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించామని తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. సారవకోట మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ యోగా పట్ల శిక్షణ తరగతులు చేపడుతున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా అవగాహన ర్యాలీలో పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జల అధికారులు పాల్గొన్నారు. యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనసు ఉల్లాసంగా ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని ఎమ్మెల్యే బూర్ల అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నేతలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విశాఖ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలతో కూడిన సైకత శిల్పాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి వద్ద పలువురు సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని సందడిగా గడిపారు.